పిల్లలు, మన మాస్టర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము 10వ తరగతి 9వ పాఠము రాజధర్మం గురించి తెలుసుకుందాం. ఈ పాఠాన్ని రాసిన వారు శ్రీకృష్ణదేవరాయలు. మొదట చదవండి, ఆలోచించి చెప్పండి. బుద్ధిమంతుడు సాధించు బుద్ధి చేత, బాహుబలుడు జయించు దౌర్బలము చేత, యోగ్యుడైన నరేషుడు యుక్తి చేత, కార్యసిద్ధిని చెందును గౌరవేశ. విదురనీతి ద్వితీయాశ్వాసం 26వ పద్యం ఇది. బుద్ధిమంతుడు సాధించు బుద్ధి చేత. చూడండి, బుద్ధిమంతుడు ఏదైనా సాధిస్తాడంట బుద్ధి చేత. బాహుబలుడు జయించు దౌర్బలము చేత. బాహుబలుడు అంటే బాగా బలమున్నవాడు, వాడు జయిస్తాడు తన యొక్క బలంతో, తన బాహువుల యొక్క బలంతో, తన శక్తి చేత. యోగ్యుడైన నరేషుడు తెలివైనవాడు, యోగ్యుడు. నరేషుడు అంటే రాజు. యుక్తి చేత, తన తెలివితో కార్యసిద్ధిని చెందును గౌరవేశ. కార్యసిద్ధిని సాధిస్తాడు వాడు, ఏ పనినైనా సాధిస్తాడు వాడు యుక్తితో, తెలివితో. ఈ పాఠం యొక్క ఉద్దేశం గొప్ప నాయకులుగా ఎదగడానికి అవసరమైన లక్షణాలు, సామర్థ్యాలను తెలుపుతూ విద్యార్థులలో నాయకత్వ లక్షణాలను పెంపొందింపజేయడం ఈ పాఠం ఉద్దేశం. గొప్ప నాయకుడు కావాలంటే ఏ లక్షణాలు ఉండాలా, వాని సామర్థ్యాలు ఎలా ఉండాలా అని తెలియజేయడమే అన్నమాట. లీడర్షిప్ క్వాలిటీస్, నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలా అనేది ఈ పాఠంలో చెప్తున్నారన్నమాట. కవి పరిచయం చూడండి. శ్రీకృష్ణదేవరాయలు 16వ శతాబ్దానికి చెందినవాడు. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన తులువ వంశ ప్రభువు ఈయన. సంస్కృత, ఆంధ్ర, కన్నడ భాషలలో పండితుడు. సంస్కృత భాషలో మదాల సచరిత్ర, సత్యవధూ ప్రీణనము, జ్ఞాన చింతామణి, రసమంజరి మొదలైన మధుర కావ్యాలు రచించాడు. అష్టదిగ్గజ కవి పండితులను పోషించడంతో పాటు తెలుగులో ఆముక్తమాల్యద ప్రబంధాన్ని రచించాడు. 8 మంది కవులు ఉండేవాళ్ళు ఆయన దగ్గర, అష్టదిగ్గజ కవులు అని. మరియు ఈయన ఆముక్తమాల్యద అనే గ్రంథం కూడా రాసినాడు. సాహితీ సమరాంగన సార్వభౌముడు, మూరు రాయల గండడు, ఆంధ్ర భోజుడు ఆయన బిరుదులు. రాయలవారి రచనల్లో సామాన్య జనుల జీవితాలలో కనబడే చిన్న చిన్న సంగతులే అద్భుత రసాత్మక ఆవిష్కరణలు అవుతాయి. సామాన్య ప్రజల యొక్క జీవితాలలో ఏ చిన్న చిన్న సంగతులు ఉంటాయో అవే ఆయన అద్భుతంగా చిత్రీకరించినాడు అన్నమాట. రాయలు తన చిన్నతనంలో సామాన్య ప్రజల మధ్య తిరుగుతూ వారి జీవితాలను సూక్ష్మంగా పరిశీలించి ఉండడం వల్ల సహజ సుందర వర్ణనలు వారి రచనల్లో కనిపిస్తాయి. ఈయన తన చిన్నతనంలో ప్రజల మధ్య తిరిగినాడనమాట, గమనించాడన్ని, ప్రజలు ఎట్లా జీవిస్తున్నారు, ఏ విధంగా ఉంటున్నారు అని. అందుకే ఈయన సహజ సుందరంగా వర్ణన చేసినాడు, చూసినాడు కాబట్టి వారి రచనల్లో కనిపిస్తాయని ప్రతీతి. తెలుగు సాహిత్యంలో ఈ యుగాన్నే ప్రబంధ యుగం అని అంటారు. ఈ పాఠ్యభాగం ఆముక్తమాల్యద చతుర్థాశ్వాసం నుండి గ్రహించబడినది. చూడండి, ఆముక్తమాల్యద అనే గ్రంథములో చతుర్థ ఆశ్వాసం నుండి గ్రహించబడిందంట ఈ పాఠం. ప్రక్రియ. ప్రబంధం అంటే ఏమి? ఈ క్రింది వాటికి ప్రక్రియ రాయము అంటాడు పరీక్షల్లో. ప్రబంధం అంటాడు అంటే, ప్రబంధం అంటే ఏదో రాయాలన్నమాట. ప్రకృష్టమైన, గొప్పదైన బంధం కలది ప్రబంధం అంట. పురాణ ఇతిహాసాల నుండి ఏదైనా చిన్న కథాంశాన్ని గ్రహించి కవులచే అష్టాదశ వర్ణనలతో పెంచి పోషించి స్వతంత్ర కావ్యంగా రాయబడేది ప్రబంధం. ఏదైనా చిన్న కథ తీసుకుంటారనమాట, పురాణాల నుంచి కానీ ఇతిహాసాల నుండి కానీ తీసుకొని దాంట్లో అష్టాదశ వర్ణనలు ఉంటాయి, 18 వర్ణనలు ఉంటాయి అన్నమాట. అవి 18 వాటి గురించి వర్ణన. అవి మళ్ళా ఏదైనా ఒక వీడియోలో మనం చెప్పుకుందాము అవి ఏంటని. అష్టాదశ వర్ణనలు 18 వర్ణనలు ఉంటాయన్నమాట. కాబట్టి స్వతంత్ర కావ్యంగా రచిస్తారనమాట. దాన్ని కథా వస్తువు ఆద్యంతం ఉంటుందంట.
ఆది నుంచి అంతం వరకు ఉంటుంది కథా వస్తువు. కథకు, పాత్ర పోషణకు, భావ సంపదకు తగిన స్థానం ఉంటుంది. నేపథ్యం. ఈ పాఠం యొక్క నేపథ్యం, బ్యాక్గ్రౌండ్. యామునాచార్యులు తన శాస్త్ర పాండిత్యంతో పాండురాజ్యును జయించి అర్ధరాజ్యం గెలుచుకున్నాడు. ఎవరు? యామునాచార్యులు అనే ఆయన శాస్త్ర పాండిత్యంతో ఆయన పాండురాజ్యను జయిస్తాడనమాట. అర్ధరాజ్యం గెలుచుకుంటాడు, పరిపాలన చేస్తున్నాడు. క్షాత్ర ధర్మంతో యుద్ధాలు, యజ్ఞాలు, దాన ధర్మాలు కూడా చేశాడు. గురువైన శ్రీరామమిశ్రుని ఉపదేశంతో రాజ్యాన్ని కుమారునికి అప్పగించి రాజధర్మాలను బోధించే సందర్భంలోనిది ఈ పాఠమంట. అతని గురువు శ్రీరామమిశ్రుడు ఉపదేశించినాడు, నీ కుమారునికి రాజ్యాన్ని అప్పగించు అని. అప్పుడు ఆయన రాజ్యాన్ని అప్పగించి కుమారునికి క్షాత్రధర్మాలు, రాజధర్మాలు బోధిస్తాడు. కొడుకు చెప్తున్నాడు అనమాట, రాజు అనేవాడు ఎలా ఉండాలా అని. చూడండి కందపద్యం. ఏ పట్టున విసువక రక్షాపరుడ ఉగమ్ము, ప్రజల చక్కి విపన్నుల్గు పెట్టిన విని తీర్పుము, కాపురుషుల మీద నిడకు కార్యభరంబుల్. ఏ పట్టునన్, ఏ సమయమునందైనా కానీ విసువక, విసుక్కోకుండా, వేసారకుండా, విసుక్కోకుండా, రక్షాపరుడవు కమ్ము, రక్షణ పరతంత్రుడివి కావాలా నువ్వు రక్షణ పరతంత్రుడివి కావాలా నువ్వు. ప్రజల చక్కి విపన్నుల్, ప్రజల యొక్క చక్కి అంటే జనుల పట్ల మరియు విపన్నుల్ ఆపద నొంది వారలు, ఎవరైనా ఆపద ఉన్నవాళ్ళు, ఆపద వచ్చి ఉంటుంది, కూపెట్టినా వాళ్ళ మొరపెట్టుకోగా వాళ్ళు వచ్చి ఆపదలో ఉన్నామని విని తీర్పుము, విని ఆలకించి వారి ఆపదలను తొలగించు. తీర్పుము అంటే ఆలకించి వాళ్ళ యొక్క ఆపదలను తొలగించు. ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్లకు కాపురుషుల మీద నిడకు కార్యభరంబుల్. కాపురుషులు కుత్సిత జనులు, చెడ్డవాళ్ళు. కాపురుషులు అంటే కుత్సిత జనులు. కాపురుషులు అంటే వాళ్ళ మీద నువ్వు కార్యభారాలు ఉంచకు. ఎందుకంటే వాళ్ళ చెడ్డవాళ్ళు, తెలుసుకో నువ్వు. అట్లా వాళ్ళ మీద ఏ విధమైనటువంటి కార్యక్రమాలు నువ్వు పెట్టకు. ఈ విధంగా చేయండి, ఆ విధంగా చేయండి అని. నెక్స్ట్ ఆర్టికల్. మొదల బెనిచి పిదప కుదియింప నెవ్వాడు, దనదు తొంటిహీన దశదలంపదలుగుగాక గాన, శీలమరయుచూ గ్రమవృద్ధి బెనిచి వేల వేల బనులు గొనుము. మొదల బెనిచి అంటే ప్రథమములో, మొదట వృద్ధి చేసి, బెనిచి అంటే వృద్ధి చేసి, మొదట్లో ఫస్ట్లో వృద్ధి చేసి, పిదప ఆ తర్వాత కుదియింపన్ తగ్గింపగా. కుదింప అంటే తగ్గించేది. ఫస్ట్ పెంచేదంట, మళ్ళా తగ్గించేదంట. ఎవ్వాడు అట్లా చేస్తే ఎవడైనా కానీ, ఎటువంటి వాడైనా కానీ తనదు, తన యొక్క తొంటిహీన దశన్ అంటే ముందటి తక్కువ స్థితిని. తొంటిహీన దశ అంటే ముందటి తక్కువ దశ, అంటే మొదట ఉండే తక్కువ దశ, మొదటి తక్కువ దశ. తొంటిహీన దశ తలంపడు అలుగును. వాడు ఇంతకుముందు తను ఎలా ఉన్నాడు, తక్కువగా ఉండే దశ అది గుర్తించాడు. వాడు అలుగుతాడు. వాడు కానన్ కోపం చూపిస్తాడు. వాడు అలుగుడు అంటే కోపం చూపిస్తాడు. కానన్ కాబట్టి శీలమరయుచున్ అతని నడవడి గమనిస్తూ, అతని శీల గుణాన్ని గమనిస్తూ, అతని మంచి మంచి గుణాలను గమనిస్తూ, శీలము అరయుచు అంటే వాని మంచి మంచి గుణాలను బాగా గమనిస్తూ ఉండి, నడవడికను గమనిస్తూ, క్రమవృద్ధి బెనిచి క్రమక్రమంగా అతని స్థాయిని పెంచుతూ పోవాలంట. చూడు, క్రమవృద్ధి బెనిచి పెంచి వేల వేల బనులు గొనుము. సమయానికి తగినట్లుగా, వేల అంటే సమయానికి తగినట్లుగా పనులు చేయించుకోవాలంట. మొదట వానికి పెంచేదంట, ఆ తర్వాత తగ్గించినాడు అనుకో,
అంటే ఉదాహరణకి వాడిని మంత్రిని చేసినాడు అనుకో, మంత్రిని చేసేసి ఆ తర్వాత తగ్గించేదేమన్నమాట, వాని పదవిని తగ్గించి వాడిని ఏదో సలహాదారుడుగా నియమించినాడు అనుకో వల్ల, అప్పుడు వాని కోపం వస్తుంది. నన్ను మంత్రి పదవి నుంచి తీసేసి సలహాదారుడుగా పెట్టినాడే, అంటే గొప్ప పని నుంచి తీసేసి తక్కువ పని పెట్టినాడే అని వాడు అలుగుతాడు వాడు. అందుకు అట్లా కాకోకుండా వానికి సమయానికి తగినట్లుగా చిన్న 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 పనులు ఇస్తూ, ఆ చిన్న చిన్న పదవులు ఇస్తూ ఆ తర్వాత వాడిని పెంచుకుంటూ పోవాలంట. ఆ విధంగా వానితో పనులు చేయించుకోవాలా అని చెప్పడం ఇక్కడ. నెక్స్ట్, ఇది చుక్కగుర్తుంది చూడండి, శార్దూల పద్యము. నీతిందాన తలంచి చేయబనిగాని కాకపోని బలవ్రాతార్ధాఢ్యత నిమ్మి నుండ కొరు బ్రోవన్మంత్రియంచు గుణాతీతుం గుమ్మడికాయ ఎంతయగు ముత్తెంబై మనం బేర్పనట్లే తానాతని చేతిలో బ్రతుకు వాడే యౌజుమీ మీదటన్. ఇంకోసారి చూడండి. నీతిందాన తలంచి చేయమనిగాని కాకపోని బలవ్రాతార్ధాఢ్యత నిమ్మినుండ కొరు బ్రోవన్మంత్రియంచున్ గుణాతీతుం గుమ్మడికాయ ఎంతయగు ముత్యంబై మనం వేర్పనట్లే తానాతని చేతిలో బ్రతుకు వాడే యౌజుమీ మీదటన్. నీతిన్, రాజనీతి. నీతి అంటే రాజనీతి. తాన తలచి తానే ఆలోచించి, రాజనీతిని తానే ఆలోచించి, చేయన్ అంటే రాజ్యపాలన పనులు చేసుకోవాలంట రాజు. రాజు అనేవాడు రాజనీతిని తానే తలుచుకొని, తానే తెలుసుకొని వాడు ఆ పని తానే రాజ్యపాలన చేసుకోవాలా. చేయబని, చేయన్ పని కానీ, ఆ పనులు అయినా కాకపోయినా, చూడు, పని కానీ కాకపోని, ఒకవేళ ఆ పనులు అయినా కూడా కాకపోయినా కూడా వాడే ఆలోచించి వాడే రాజ్య పనులు చేస్తే ఆ పనులు అయినా కూడా, చూడు, కానీ కాకపోయినా కూడా బలవ్రాత, 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 ఈ పదం అంతా ఒకటే. ఇది బలవ్రాత. సేనా సమూహం చేత అని. బలం అంటే సేన అనమాట. సేనా సమూహం చేత బలవ్రాత అంటే అర్థమల్ల. ఇక్కడ అర్థం చూడండి, వ్రాత తర్వాత అర్థ అనే పదం ఉంది. అర్థ, ధనం చేత. అర్థ అంటే ధనం చేత. ఎందుకంటే ఒకవేళ ఆ పనులు అయినా కాకపోయినా కూడా వాడు తానే రాజనీతిని ఆలోచించి పనులు చేసినాడు అనుకో, ఆ పనులు అయినా కూడా కాకపోయినా కూడా వాడు దాన్ని ఏ విధంగా చేసుకోవాలంట, బలవ్రాత సేనా సమూహం చేత అయినా చేసుకోవచ్చు. సైన్యం ఉంటుంది కదా మన వెనకాల, ఆ సైన్యంతో అయినా చేయించుకోవచ్చు. అర్థము, డబ్బు ఉంటుంది కదా రాజు దగ్గర, డబ్బుతో అయినా వాడు చేసుకోవచ్చు. వ్రాత అంటే ఆడ్యతన్, ఆడ్యతన్ అంటే స్వతంత్రుడై ఉండడం చేత వాడు రాజు అనేవాడు స్వతంత్రుడై ఉండడం చేత, స్వతంత్రుడై ఉండడం ఆదుడంటే. కాబట్టి ఎవరికి ఇబ్బంది లేదనమాట. చూడండి, ఆఢ్యత నిమ్మి, ఆఢ్యత అంటే స్వతంత్రుడై ఉండడం చేత వానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. నెమ్మిన్ ప్లస్ ఉండక అంటే నెమ్మిన్ ప్లస్ నుండా ఉంది, నెమ్మి ప్లస్ ఉండక అని. నెమ్మదిగా ఉండక, అలా ఉండకుండా వాడు ఒరున్ ఉండక్క, ఇక్కడ కా వెళ్ళిపోయింది, మళ్ళీ ఓ ఉంటున్నాడు. ఒరున్, ఒరున్. వరుణ్ అంటే మరొక పురుషుని, వరుణ్. గుణాతీతుడు, గుణశూన్యుడు, గుణాతీతుడు, గుణశూన్యుడు.
ప్రోవన్ పదవినివ్వగా, ప్రోవన్ పదవి నివ్వగా. ఏ పదవి? మంత్రి. మంత్రిన్ అంచు. చూడు, ప్రోవన్ మంత్రి అని ఉంది. మంత్రిన్ అంచు, మంత్రిన్ ప్లస్ అంచున్, మంత్రిని చేసినాడు. ఎవరన్నా ఒకరిని మంత్రిని చేసిన వాడు వేరే వాడిని పిలిచి, ఎటువంటి వాడిని? గుణాతీతుడు వాడు. గుణ ప్లస్ అతీతుడు, గుణశూన్యుడు వాడు. మంత్రిగాడు ఎటువంటి వాడు? వాడు గుణశూన్యుడు, వానికి ఏం గుణాలు లేవు, వాడు చెడ్డోడు వాడు. అటువంటి వాడిని మంత్రిని చేసినాడు అనుకో, ఎట్లుంటుందంటే గుమ్మడికాయ అంత ఎగు. గుమ్మడికాయ మోయలేకుండా ఉంటుంది, చాలా బరువు ఉంటుంది, అది భరించలేనంతగా ఉంటుంది. అటువంటి ముత్యము మనము గుమ్మడికాయ అంత ముత్యం తయారు చేసుకున్నామనుకో, అది మెళ్ళ వేసుకుంటే ఎట్లుంటుంది? ఎంత బరువు ఉంటుంది. మనంబు ఏర్పన్ ఆ విధంగా, మనము ఆ విధంగా ఏర్పాటు చేసుకుంటే పెద్ద గుమ్మడికాయ అంత ముత్యము అట్లే అంటే ఆ విధంగా ఏ విధంగా బరువుగా ఉంటుందో, అతని చేతిలో, తాను అంటే రాజు కూడా ఆ గుణశూన్యుడైనటువంటి మంత్రి చేతిలో బ్రతుకువాడే యౌజుమి మీదటన్, అతని చేతిలో పరాధీనుడైపోతాడు వాడు. తానంటే తాను అతని చేతిలో పరాధీనుడైపోతాడు. వాడు ఎట్లా చెప్తే అట్లా వినాల. ఆ గుణశూన్యుడైన మంత్రిగాడు ఎట్లా చెప్తే అట్లా వినాలన్నమాట. మీదటన్ వెనుకకు అతడు చెప్పినట్లు జీవించల్లా జుమీ. చూడండి ఎట్లుంటుంది అది. రాజు అనేవాడు ఎప్పటికైనా కానీ వానికి మంత్రి అవసరము. ఒకవేళ మంత్రి దొరకకపోతే తానే రాజనీతి పనులు అనుసరించి ఆ పనులు చేయించుకోవాలి వాడు. మంత్రి లేకపోతే ఏ విధంగా చేసుకుంటాడు వాడు? మంత్రి లేకపోతే ఇంతకుముందు చెప్పినాడు, బలం చేత అంటే వాని సైనిక బలం చేత అయినా కానీ. ఈడు చూడండి, వరాతన్ అర్థ అంటే డబ్బు చేత కానీ వాడు ఆ విధంగా చేసుకుంటాడనమాట, స్వతంత్రంగా ఉండడం చేత. ఒకవేళ వాడు గుణశూన్యుడైనటువంటి మంత్రిని చేసుకున్నాడు అనుకో, ఎవరన్నా ఒకరిని పిలిచి, వాడు గుణాతీతుడు, వాడు గుణాలు లేనివాడు, గుణశూన్యుడు వాడు. ఎట్లుంటుందంటే అటువంటి వాడిని మంత్రిగా చేసుకుంటే మెడలో గుమ్మడికాయంత ముత్యం వేసుకుంటే మనకి ఎంత ఇబ్బంది కలుగుతుంది. అట్లా గుణశూన్యుడైన మంత్రిని మనం పెట్టుకున్నాం అనుకో, రాజు అనేవాడు, వాని చేతిలో కీలుబొమ్మ అయిపోవాల్సిందే, ఇబ్బంది పడాల్సిందే. ఎట్లయితే మెడలో గుమ్మడికాయంత ముత్యం పెట్టుకున్నారో ఇబ్బంది పడుతుంది, అట్లా వాడిని ఆ విధంగా మనం భరించల్లా రాజు అనేవాడు. మంచి మంత్రిని ఎన్నుకోవాలా అని, లేదంటే తానే అన్ని పనులు చక్కబెట్టుకోవాలా అర్థబలం చేత, సైనిక బలం చేత అని చెప్పడం అంతే. నెక్స్ట్, ధన ముఖ్యము కేవలమే పనికిన్ రాదాస్థగలిగి, పలువురు ప్రభువుల్ పనిసేయక తద్వశ్యంబునకు నలోభానృశస్యముల్ ఋతముజలున్. చూడండి, పలువురు అంటే చాలామంది అనమాట. పలువురు అంటే ప్రభువులు, రాజులు, అధికారులు చాలామంది అధికారులు ఏం చేస్తారంటే ఆస్థ కాదు, దాస్థ అన్నాడు కదా, ఆస్థ కలిగి, అక్కరతో ఆసక్తి కలిగి అని, ఆసక్తితో అని అర్థం. పని చేయకోకుండా ఏ పనికిన్, చూడు, కేవలము ఏ పని కూడా కేవలము ధనము ముఖ్యము అనుకుంటే, ధనమే ప్రధానంగా అనుకుంటే, చాలామంది అధికారులు ఆసక్తితో ఉంటారు, అయినా కూడా పని చేయకుండా ఉంటారు. అది నెరవేరదు ఆ పని. కేవలము ధనమే ముఖ్యము అనుకుంటే, చూడండి, తత్ ప్లస్ వశంబునకున్, ఇడు చూడు, తత్ ప్లస్ వశంబునకున్, వారిని వశపరచుటకు, తత్ ప్లస్ వశంబునకున్,
వారిని వశపరుచుకొనుటకు. అలోభ అని. అలోభ అంటే వారికి ధనం ఇవ్వడంలో పిసినారితనం లేకపోవడం. లోభం అంటే పిసినారితనం ఉండడం. అలోభం అంటే పిసినారితనం లేకుండా ఉండడము. అండ్రు సంశములు క్రూరత్వం లేకపోవడము. అండ్రు సంశములు అంటే కఠినంగా లేకపోవడం, క్రూరత్వం లేకపోవడం. ఋతం అంటే సత్యము. ఋతం అంటే సత్యం. కాబట్టి వానికి ఎట్లుండాలంటే చెలులుగా ఉండాల. చెలు అంటే స్నేహితుడు. అధికారుల పట్ల ఎట్లున్నాడంటే రాజు కేవలం ధనంతోనే సాధ్యం కాదు ఏ పని అయినా కానీ అన్నాడు చూడు. ధన ముఖ్యము కేవలము ఏ పనిన్ రాదా నస్తగలిగి. చూడు, ధనం మాత్రమే ఉంటే ఆ పని సాధ్యం కాదు. అధికారుల సహాయం కూడా ఉండల్లా. పలువురు ప్రభువులు, చాలామంది ప్రభువులు, అధికారులు కూడా వాళ్ళు ఉండల్లా. వాళ్ళు పని చేయడానికి తగిన వేతనం ఇవ్వాల వాళ్ళకే. వాని సేక తద్వృషంబునకు. చూడండి, వాళ్ళ పట్ల పిసినారితనం ఉండకూడదు, వాళ్ళ పట్ల క్రూరత్వం ఉండకూడదు. చూడు, క్రూరత్వము. కాబట్టి సత్ప్రవర్తన, నిబద్ధత కలిగి ఉండల్లా. అధికారుల ఎడలా మిత్రత్వంతో ఉండల్లా. చెలుల్ అంటే స్నేహితుల మాదిరి వానికి ఆదరించాల. రాజులు వానికి, ప్రభువులకి అంటే అధికారులకి వానికి ఎట్లుండాలంటే స్నేహితుల మాదిరి ఆదరించాలా. అప్పుడే వాడు క్రమం తప్పకుండా పనిచేస్తాడు, ఆసక్తితో పనిచేస్తాడు. కేవలము డబ్బు ఉంది కదా, డబ్బు పారేస్తే పనిచేస్తాడులే అనుకుంటే అది మంచి పని కాదు. డబ్బులు కూడా ఇవ్వాల వాళ్ళకి. ఆసక్తిగా పని చేయడానికి డబ్బులు ఇవ్వాల. వాళ్ళ పట్ల పిసినేతనం ఉండకూడదు. అది ఉన్నాడు చూడు, అలోభము అన్నాడు చూడు, అలోభ అన్నాడు. కాబట్టి ఆ విధంగా అండ్రు సంశములు అంటే క్రూరత్వం లేకపోవడం. వారి మీద పిసినాడతనం ఉండకూడదు, వారి మీద క్రూరత్వం కూడా ఉండకూడదు. సత్ప్రవర్తన కలిగి ఉండల్లా అధికారుల ఎడలా. అప్పుడే వాడు స్నేహితుని మాదిరి వాటితో పని చేయించుకోవాలంట. ఒక స్నేహితుని మాదిరి, నేను రాజు వాడు అధికారి అని ఉండకూడదు. ఒక స్నేహితుని మాదిరి వానితో పని చేయించుకోవాలంట. అప్పుడు వాళ్ళు బాగా పనిచేస్తారు అనేది ఈ పద్యం. మొదలనే ఎరుదల కానింజదరంగా నాడకాత్మ చింతింబు పదింబదిగా మృషయేని మరి విడుముదత్స్తుగాక యుండనొక్క మతమున్. మొదలనే అంటే మొదట్లోనే. ఒరుదల కానింజదరంగా, ఒరుదల కానిన్ చాడీలు చెప్పేవాణ్ణి. మొదట్లోనే ఏం చేయాలంట? కానించెదరంగా ప్లస్ ఆడక, చదరంగాన్ ఆడక, తిట్టి దూరం చేసుకోకుండా. చదరంగన్ ఆడక, చదరంగాన్ ప్లస్ ఆడక అంటే తిట్టి దూరం చేసుకోకుండా. వాడు ఎవడన్నా చాడీలు చెప్తా అన్నాడు, అటువంటి వాడిని మొదట్లోనే దూరం చేసుకోకూడదు. బాబాయ్ నువ్వేం అన్ని ఇట్లా చెప్తాడావు అది ఇది అని వినాలన్నమాట. తిట్టి దూరం చేసుకోకూడదు వాడిని. వాడిని ఏం చేయాలంట? ఆత్మన్, నీ మనసులో, ఆత్మన్ అంటే నీ మనసులో, రాజు యొక్క మనసులో ఏం చేయాల? మనసులో పదింబదిగా
లెస్సగా. పదింబదిగా అంటే లెస్సగా, పదింబదిగా, లెస్సగా బాగా. లెస్సగా అంటే బాగా, పదింబదిగా. చింతింపుము, ఈయన చూడు విచారించాలంట బాగా, మనసులో విచారించుకోవాలా. వీడు ఏం చెప్తానాడు, వీడు చాడీలు చెప్తానాడు నిజమే, సరే వీని తిట్టి దూరం చేసుకోకూడదు, సరే విందాము వీని మాటలు అని వాని మనసులో విచారించుకోవాలంట. మృషయేని, ఇలా చూడండి, మృషయేని, మృషయేని, వాని మాట అసత్యమైన. మృష అంటే అసత్యం, మృష అంటే అసత్యం. వాడు అసత్యం చెప్తానని నీకు తెలుసు, అయినా కూడా మరి అంతటా, మరి అంటే అంతటా ఉదస్తుగాన్ గాక, విడువుము, విడుము, పంపుము, పంపేళ్ళ వాడిని, వాడు చెప్పిన మాటలు విని పంపేళ్ళ, పంపుము, విడువుము, ముదస్తుగా గాక, వాని పని నుండి వానిని తొలగింపక అని. ఉదస్తుగా గాక అంటే ఇక్కడ విడువుము, ఉదస్తుగా గాక అంటే ఉదస్తుగా గాక, ఉదస్తుగా గాక, వానిని పని నుండి తొలగించకుండా, వానిని పని నుండి తొలగించకుండా, వాడు చేసే పని నుంచి వాడిని తొలగించకూడదు, వానిని పని నుండి తొలగించకుండా. ఒక్క మతమున్ ప్లస్ ఉండన్, చూడు, ఒక్క మతమున్ ప్లస్ ఉండన్, వేరే చోటుకు, ఒక్క మతము అంటే వేరే చోటుకి ఉండేటట్లు వాడిని పంపాలంట. పంపుము, విడుము అంటే పంపుము, చూడు ఈడిచ్చినాడు విడుము, విడుము, వాణ్ణి ఆ పనిలో నుంచి తీసేయకోకుండా, సర్లేప్ప నువ్వు అక్కడ వేరే పని ఉంది నీకు, ఈడు వద్దులే, అక్కడ వేరే పని బాగుంటుంది నీకు, అక్కడ పో అని చెప్పేసి వానికి వేరే చోట పంపించాలంట. ఎవరికి? చాడీలు చెప్పేవానికి, చాడీలు చెప్తానని తెలుసు నీకు, వాడిని నువ్వు తిట్టకూడదు అప్పటికప్పుడు, నీ మనసులో ఆలోచించుకోవాలా, వీడు చెప్పేది అబద్ధం నీకు తెలుస్తుంది, అయినా నువ్వు ఆలోచించుకొని వాని ముందరే తిట్టినావు అనుకో, వాడు అక్కసి పెట్టుకుని పెంచుకుంటాను నీ మీద, రాజు మీద, ఇంకా వాడేమో చెడ్డ పనులు చేసే ఆస్కారం ఉంటుంది. అందుకు మనసులో పెట్టుకొని కొన్ని రోజుల తర్వాత వానికి వేరే చోటికి పంపించాలంట. అక్కడ బాగుంటుంది, అక్కడికి వెళ్ళిపో అని. చూడండి ఎట్లా ఉండాలి రాజు అనేవాడు. అన్ని విషయాలు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలన్నమాట. ఎవరికి కూడా మనము శత్రువులం కాకూడదన్నమాట. ఆ తర్వాత దేశ వైశాల్యమర్థ సిద్ధికిని మూలమిలయొకింతైన గుంట కాల్వలు రచించి నయము పేదకు నరిగోరునను నొసంగి ప్రబల చేసిన నర్థధర్మములు పెరుగు. దేశ వైశాల్యం, దేశం యొక్క విస్తారం, దేశం ఎంత విస్తారంగా ఉంది, ఎంత వైశాల్యంగా ఉంది అని అర్థసిద్ధికి మూలము, ధనప్రాప్తికి కారణం. దేశం అనేది ఎంత విస్తారంగా ఉంటుందో అంత ధనప్రాప్తికి కారణమవుతుందంట. అర్థసిద్ధి అంటే ధనప్రాప్తి. దేశం ఎంత పెద్దగా ఉంటుందో ప్రభుత్వానికి అంత డబ్బులు వస్తాయన్నమాట. ఎంత పెద్దగా ఉంటుందో అంత డబ్బులు వస్తాయి. మూలం అది. ఇలా ఒకంతైనా భూమి కొంచెమైనా, ఒకవేళ అట్లా లేదు, ఇలా అంటే భూమి కొంచెమే ఉంది, భూమి చిన్న రాజ్యం అది, అప్పుడు ఏం చేయాలంటే వాడు గుంట కాల్వలు, కుంట కాల్వలు, చెరువులు, పంట కాల్వలు. కుంట కాల్వలు అంటే చెరువులు, పంట కాల్వలు రచించి, తవ్వించి పేదకు అరిగోరునను, పేదలకు ఆరిన్, చూడండి, అరి పన్ను, ధన రూపంలో, కోరునన్ పంట రూపంలో, కోరినా కూడా మేలే. అరి అంటే పన్ను, పన్ను అనేది ధన రూపంలో అన్న కోరచ్చు, వానికి అర్థ పేదలకు అరి అంటే పన్ను ఎట్లా కోరాలంట, పంట రూపంలో అన్న కోరాలంట, లేదంటే అయినా వానికి
పన్ను రూపంలో అన్న, ధన రూపంలో అన్న కోరాలంట. ధన రూపంలో అన్న, పంట రూపంలో అన్న, వాడు పండించిన పంటలు కొంత భాగం రాజ్యానికి ఏంటి అని అన్న కోరచ్చు. వాడు లేదా ధనమన్న నువ్వు పంట పండించుకుంటా అన్నావు కదా, నువ్వు ట్యాక్స్ కట్టు, ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలి కదా, అది ఒసంగి ప్రబల చేసిన ఆ విధంగా చేస్తే వృద్ధి పొందేటట్లు చేయాలి. రాజ్యాన్ని ప్రబల చేయాలంటే వృద్ధి, ప్రబలం అంటే వృద్ధి, రాజ్యాన్ని వృద్ధి చేయాలంట రాజు అనేవాడు. ఆ విధంగా చేయాలా, చేస్తే అర్థధర్మములు పెరుగు, ధర్మార్థములు పెరుగును, వృద్ధి పొందును. చూడండి, రాజు అనేవాడు దేశ వైశాల్యాన్ని గురించి ఆలోచించి పేదవాడికి పన్ను రూపంలో వానికి ఏ విధంగా చేయాలంట, అర్థరూపంలో అన్నా పన్ను కలిగించాలంట, వానికి పన్ను చెల్లించప్ప అని, అంటే డబ్బులన్నా నువ్వు కట్టప్ప అనాలంట. లేదంటే నువ్వు పంటలు రూపంలో అన్నా నాకు ఇవ్వప్ప నువ్వు అని చెప్తే అప్పుడు రాజ్యానికి డబ్బులు వస్తాయి. ఏ ప్రభుత్వం అయినా కానీ బాగా నడచాలంటే, డబ్బులు కావాలంటే ట్యాక్స్ అనేది వారి మీద, ప్రజల మీద వేయాలి, పన్ను వేయాలా. ఓకే, మళ్ళా ప్రజల విసిచన్న బిలువ కప్పసుల గొలచు నమ్మి ఇండ్లింధనంబున కాయననెడు కలని నక్కైనా అధికారి గల నృపతికి నేడు దీవులుగొన్న సమృద్ధి లేదు. ప్రజలు ఇక్కడ రైతులు, ప్రజలు అంటే రైతులు. ఇక్కడ అవిసి, ప్రజలవిసి అన్నాడు, ప్రజలవిసి అంటే ప్రజలు ప్లస్ అవిసి. అవిసి అంటే కృషించిపోతున్నారు పాపం, అవిసి అంటే కృషించిపోతున్నారు. వాళ్ళ పంటలు లేక, వానలు లేక, పంటలు పండక పాపం కృషించిపోతున్నారు. చన్నన్ చన్నన్ సేద్యము మానుకొని పోయినారు, చన్నన్ సేద్యము మానుకున్నారు, సేద్యము మానుకున్నారు. పాపము పంటలు పండక, వర్షాలు లేక వాళ్ళని మీరు రాండి అని పిలువక, రప్పించకూడదు వాళ్ళని, పిలవక ఆ పశువులను చూడండి, ఆ వారి పశువులను పిలువక, వాళ్ళని పిలుచకుండా, ఏం రా మీరు ట్యాక్స్ కట్టలేదు అని వాళ్ళని పిలుచకుండా ఆ పశువులు అంటే వారి పశువులు అంటే వాళ్ళ ఆవులు, వాళ్ళ ఎద్దులు, ఇవన్నీ కొలుచు అంటే ధాన్యం, వాళ్ళ పశువులు వాళ్ళ ధాన్యము అమ్ముకొని రాజు అనేవాడు ఇండ్లింధనంబున, వారి ఇల్లు కూడా లాక్కొని, వాళ్ళ ధనం కూడా ఇండ్లింధనంబున, ఇంధనములు, ఇక్కడ ఇండ్లు అంటే ఇల్లు అనమాట, హౌసెస్ అనమాట. ఇంధనంబులు వాళ్ళ ఇండ్లలో ఉండే వాకిళ్ళు, వాళ్ళ కిటికీలు చెక్కలతో చేసి ఉంటారు కదా, అవన్నీ ఇంధనాలుగా వాడుకుంటే, వంట చెరుకుగా వాడుకుంటే వాళ్ళ ఇండ్లను తీసుకునేదనమాట. వాడు ట్యాక్స్ కట్టలేదు కాబట్టి, పన్ను చెల్లించలేదు కాబట్టి వాని యొక్క ఇండ్లను తీసుకుంటే జప్తు చేసుకునేది, వాని ఆవులని, వాని గేదెలని, వాని పశువుల్ని తీసుకునేది. వాని ఇంట్లో ఉండేటటువంటి తలుపులు, కిటికీలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఇంధనాలు, వంట చెరుకుగా వాడుకొని ఆ విధంగా ఆయన పనికి వస్తుందని, ఆయే అంటే పనికి వస్తుందని అనేడు అనుకునేటటువంటి కలని నక్కైనా రణరంగంలోని నక్కల. కలని నక్క అంటే రణరంగంలో ఉండే నక్క. యుద్ధం చేసేటప్పుడు కొన్ని నక్కలు ఉంటాయన్నమాట ఆడ బయట. ఎవరెవరో చచ్చిపోతారో వాళ్ళంతా వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు అన్నమాట, చచ్చిపోయిన వాళ్ళని. అవి వచ్చి పిక్కు తింటాయి అన్నమాట. ఆ విధంగా చెడు కోరుతాయి అవి. ఆ విధంగా చెడు కోరేవాడు అధికారి. అటువంటి అధికారిగాడు ఉంటే గినా అధికారి ఉండేటటువంటి నృపతికి, రాజు ఆడ ఉంటాడు. అదంతా వాడు ట్యాక్స్ తీసుకునేవాడు, ఇంటింటికి పోయి, ఊరికి పోయి ఆ విధంగా చేసేవాడు. ఇట్లా నక్క మాదిరి ఉన్నాడు అనుకోవాడు. పంటలు పండలేదు కాబట్టి రైతుల యొక్క ధనాన్ని దోచుకునేది, రైతుల యొక్క ఇండ్లు దోచుకునేది, రైతుల యొక్క పశువులు దోచుకునేది. ఈ విధంగా వాడు ఒక నక్క మాదిరి కాసుకొని ఉండే, రణరంగంలోని నక్క మాదిరి కాసుకొని ఉండేటటువంటి అధికారి రాజుకు ఉంటే 7 దీవులు కొన్నా సమృద్ధి లేదు అంట. చూడండి, భూమి అంతా జయించినా కూడా అటువంటి రాజుగాడు భూమి మొత్తం జయించినా కూడా వానికి సమృద్ధి లేదు, వానికి సంపద ఉండదు. కాబట్టి రాజు అనేవాడు
రైతులను ఆదుకోవల్లా. వాళ్ళ పంటలు పండకపోతే వాళ్ళని సరేలే ఈ సంవత్సరం కాకోకుండా కూడా ఇంకో సంవత్సరం అన్నా చేయండి, ఈసారికి మీకు వదిలేస్తాను అని వాళ్ళకి సహాయం చేయాల రాజు. అంతేగాని ఈ అధికారుల వల్ల రాజుకి చెడ్డ పేరు రాకూడదు. అటువంటి అధికారి ఉండకూడదు అనమాట. ఎటువంటి అధికారి? రణరంగంలోని నక్కలా ఉండేవాడు. సరే, అంటే అధికారులు మంచోళ్ళని నియమించాలా అని, రైతుల్ని ఆదుకోవాలా అని. ఒక సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ పంటలు పండకపోతే వాళ్ళకు రుణమాఫీ వల్ల వాళ్ళకి ఆ ట్యాక్స్ని తీసేయాలా. ఒకవేళ రుణాలు తీసుకున్నా కూడా వాళ్ళు ఆ రుణాలని మాఫీ చేయాలా రాజు అనేవాడు. నెక్స్ట్ 8వ చూడండి. ఇది కూడా చంపకమాల పద్యము, స్టార్ మార్క్ ఉంది. ఎరుగ నగున్ స్వశక్తిన వనీషుడు 4 పాళ్ళ 3 పాలెరుగక మోచినట్టి పని కిష్ట సుహృత్తతి తెల్ప నొక్క పాలెరుగ నగున్న యాఢ్యమతి నిట్లు నిరాగ్రహుడైన చేయు నెత్తరి విపదుగ్రదండ పరతంత్రుడుగాక చిరంబు రాజ్యమున్. ఇంకోసారి చూడండి. ఎరుగ నగున్ స్వశక్తిన వనీషుడు 4 పాళ్ళ 3 పాలెరుగక మోచినట్టి పని కిష్ట సుహృత్తతి దెల్ప నొక్క పాలెరుగ నగున్న యాఢ్యమతి నిట్లు నిరాగ్రహుడైన జేయు నెత్తరి విపదుగ్రదండ పరతంత్రుడుగాక చిరంబు రాజ్యమున్. అవనీషుడు చూడండి, స్వశక్తిన్ అవనీషుడు అంటే రాజు. అవని ప్లస్ ఈశుడు, భూమి మీద ఈశ్వరుడు అంటే ఎవరు? రాజు అని. నయాఢ్యమతిన్ నగున్నయాఢ్యమతి నీతియుక్తమైన బుద్ధితో. నయాఢ్యమతి అంటే నీతియుక్తమైన బుద్ధితో, నీతి బుద్ధితో, మంచి బుద్ధితో అని అర్థము. నీతి బుద్ధితో. 4 పాళ్ళన్ 3 పాళ్ళు అని. 4 పాళ్ళన్ 3 పాళ్ళు అంటే మీ తెలుసుకోవలసిన విషయాలలో 35 పాలు, 75%. 4 పాళ్ళ 3 పాళ్ళు అంటే 75%. వాడు 35 భాగం అన్నమాట. స్వశక్తి చేత, స్వశక్తి వాని సొంత శక్తితో, సొంత ప్రజ్ఞతో, సొంత తెలివితేటలతో ఎరుగనగున్ తెలుసుకోవాలంటే రాజు అనేవాడు. ఎరుగునని తెలుసుకోవాలా. నీతియుక్తమైన బుద్ధితో రాజ్యంలోని విషయాలు 75% వాడే తెలుసుకోవాలి. వాడు ఎట్లా తెలుసుకుంటాడో తెలుసుకోవాలంతే. వాడు మారువేషంలో పోతాడో, ఇంకా ఏం చేస్తాడో వాడిపై తెలుసుకోవాలా. చూడండి, మోచినట్టి పని, అటువంటి వాడు ఆ పనిని తెలుసుకోవాలా రాజు అనేవాడు. అవనీషుడు. సంభవించిన పనిని గూర్చి, మోచినట్టి పని అంటే సంభవించిన పనిని గురించి తెలుసుకోవాలట వాడు. వాడు ఏమేమి పనులు తెలుసుకోవాలనుకున్నాడో అన్ని పనులు వాడు స్వశక్తితో తెలుసుకోవాలా. 75% వాడే తెలుసుకోవాలా. ఇష్ట సుహృత్తిత తెల్పన్, ఇష్ట సుహృత్తతి తెల్పన్, తెల్సన్ అన్నాడు. అంటే ఏమి? ఆప్త మిత్ర బృందము తెలపగా. కొంతమంది ఆప్తమిత్రులు ఉంటారు వానికి. ఇష్ట సుహృత్తతి అంటే ఏమి? ఆప్తమిత్రులు. ఇష్ట సుహృత్తతి అంటే వానికి కొంతమంది మిత్రులు ఉంటారు, మంచోళ్ళు. వాళ్ళు కూడా కొంతమంది చెప్తారనమాట వచ్చి, చూడు ఇట్లా జరుగుతుంది రాజా, అట్లా జరుగుతుంది రాజా, అట్లా ఇట్లా అని చెప్తే అప్పుడు కూడా తెలుసుకోవాలా. తెల్ప ఒక్క పాలెరుగా తెలుసుకోవాలా. ఈ విధంగా వాడు అంటే స్వశక్తి చేత 75% తెలుసుకోవాలా. ఆప్తమిత్రులు చెప్తే కొన్ని విషయాలు తెలుసుకోవాలా. ఆ తర్వాత వాడు విపత్ ప్లస్ ఉగ్రదండ, నిరాగ్రహుడై కొన్ని విషయాల్లో వాడు నిరాగ్రహుడు కావాలా. కోపము లేనివాడైన రాజు. ఆగ్రహుడు అంటే కోపం ఉన్నవాడు, నిరాగ్రహుడు అంటే కోపం లేకోకుండా ఉండేవాడు. నిరాగ్రహుడు కోపం లేకోకుండా ఉండేవాడు, కోపం లేనివాడు. కొన్ని విషయాల్లో వాడు కోపం లేనివాడుగా ఉండాలన్నమాట. చేయు
నెత్తరిన్ ఏతరిన్ చేయున్ నా వెళ్ళిపోయాడ. ఎత్తరిన్ ఏ ప్లస్ తరిన్ ఏ సమయంలోనైనా, ఏ ప్లస్ తరిన్ ఏ సమయంలోనైనా కూడా. ఏ సమయంలో అయినా వాడు విపదుగ్రదండ, విపత్తు ప్లస్ ఉగ్రదండ తనకు కలిగిన ఆపదకు, అంటే తనకు ఏదైనా ఆపద కలిగితే తన రాజ్యంలో అపరాధుల విషయంలో భయంకరమైన దండన చేయకూడదు వాడు. విపదుగ్రదండ పరతంత్రుడు కాక, కొన్ని విషయాల్లో వాడు కొన్ని ఆపదలు కలుగుతాయి రాజ్యంలో. అటువంటి ఆపదలు లేనప్పుడు అపరాధుల విషయంలో భయంకరమైనటువంటి దండన చేయకూడదు వాడు. పరతంత్రుడు కాక అంటే అధీనుడు కాక, దండన చేయకోకుండా చిరకాలము చాలా కాలము సుఖంగా రాజ్యం ఏలల్లవాడు. కఠినమైన దండనలు విధించకూడదు. కొన్నిసార్లు వాడు కొన్ని చిన్న చిన్న తప్పులకి వాడు క్షమించి వదిలేయల్లా. భయంకరమైన దండనలు చేస్తే రాజ్యంలో తిరుగుబాటు వస్తుంది. కాబట్టి వాడు ఒక్కోసారి కోపం చూపించకూడదు. కొన్ని విషయాలు వాడు స్వశక్తి మీద 75%, 4 పాల్లో 3 పాళ్ళు అంటే 75% వాడే తెలుసుకోవాలా. 25% వానికి ఇష్టమైన వాళ్ళతో తెలుసుకోవాలన్నమాట. కోపం కూడా ఉండకూడదు ఎక్కువ వానికి. నిరాగృహుడుగా ఉండాల వాడు. ఎవరైనా తప్పు చేస్తే వాడు చాలా కఠినమైన దండనలు విధించకూడదు అని చెప్పడం రాజు అనే వాళ్ళు ఆడ ఉండాలని. ఆ తర్వాత కన్నొకటి నిద్రవో బెరకంట జాగరంబు గావించు పూరుహాగ్రంబు మీది యచ్చభల్లంబు గతి భోగమనుభవించు నెడను బహిరంతరరులపై దృష్టి వలయు. వాడు ఎలా ఉండాలంటే రాజు అనేవాడు కన్ను ఒకటి, ఒక కన్ను నిద్రవోన్ నిద్రించగా ఒక కన్ను మూసుకొని నిద్రించాలంట. పెరకంటన్ అంటే పెరకంటన్ రెండవ కన్ను, పెరకంటన్ రెండవ కన్ను. ఒక కన్ను మూసుకొని నిద్రపోతున్నాళ్ళంట. ఇంకొక కన్ను ఎట్లుండాలంట, జాగరము కావించు మేలుకొన్నట్లుగా ఉండాలంట. చూడండి రాజు అనేవాడు ఎట్లుండాలంటే వానికి ఎన్నో రకాల ఆపదలు వస్తుంటాయి. ఆ వైపు నుంచి ఈ వైపు నుంచి. ఆడ ఎవరు మంచి వాళ్ళో, ఎవరు చెడ్డవాళ్ళో, ఎవరు స్నేహితులో, ఎవరు దుర్మార్గులో, దుష్టులో తెలియదు, శత్రువులో తెలియదు. కాబట్టి ఒక కన్నుతో నిద్రపోవాలంట, ఒక కన్ను ఎప్పుడూ తెరిచే ఉంచాలంట. జాగరం చేస్తున్నట్టు ఉండాలంట. భూరుహ అగ్రంబు మీద ఎట్లంటే భూరుహము చెట్టు, అగ్రహంబు అంటే పైన అనమాట. అగ్రంబు భూరుహ ప్లస్ అగ్రంబు. చూడండి ఇక్కడ భూరుహ ప్లస్ అగ్రంబు చెట్టు పైన ఏం చేస్తాను చెట్టు మీద అచ్చభల్లంబు గతి. అచ్చభల్లము ఎలుగుబంటి వలె చెట్టు మీద ఎలుగుబంటి. చూడండి ఇక్కడ చూడు బొమ్మలో చెట్టు పైన ఎలుగుబంటి నిద్రపోతూ ఉంటుంది. దానికి ఏ ఆపద వస్తుందో అని అది ఒక కన్ను మూసుకొని ఉంటుందంట, ఇంకో కన్ను తెరుచుకొని ఉంటుందంట. అదే చూస్తూ ఉంటుంది. అదే ఒక కన్నుతో నిద్రపోతూ ఉంటుంది, ఇంకో కన్నుతో గమనిస్తూ ఉంటుంది. అదే ఆ విధంగా ఉండాలంట రాజు అనేవాడు. భోగము అనుభవించాడు. ఆ విధంగా వాడు భోగము అనుభవించల్లా, సుఖాలు అనుభవించే సమయంలో అని అర్థం. రాజ్య సుఖాలను అనుభవించే సమయంలో వాడు బహి ప్లస్ అంతరారులపై, చూడు బహిరంతరులపై, బహి ప్లస్ అంతర ప్లస్ అరులు. చూడు బహి బయట, బహి అంటే బయట, అంతర అంటే ఇంట్లో, అరులు అంటే శత్రువులు. బయట ఉండే శత్రువులు, ఇంట్లో ఉండే శత్రువులు, వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచల్లా. దృష్టి వలయున్. చూడండి ఒక కన్ను సారించాలంట. ఎవరెవరు వస్తాడో, ఏమేం చేస్తారో, మనకు బాగానే ఉంటారు కానీ
రాజ్యం కోసం ఎవడైనా కానీ ఏమన్నా చేయొచ్చు. వాడు భల్లూకం వలె, చెట్టు మీద నిద్రిస్తున్న భల్లూకం వలె ఉండాలంట. అది ఒక కన్ను మూసుకొని నిద్రపోతూ ఉంటుంది, ఇంకో కన్ను తెలుసుకొని మేల్కొని ఉంటుంది. అట్లా ఉండాలంట రాజు అనేవాడు. నేను చెప్తున్నాడు చూడండి రాజధర్మం గురించి. ఆ తర్వాత హదను వచ్చుదాక నపరాధిపై రోషమాగి చెరుపవలయు, హదను వేచి లక్ష్య సిద్ధి దాకలావున శరమాగి కాడ విడుచు వింటివాడు ఓలే. హదను వచ్చుదాకన్, తనకు సమయము వచ్చే వరకు అని, తనకు సమయము వచ్చే వరకు. హదను వచ్చుదాకా అంటే అపరాధిపై, తప్పు చేసిన వాడిపై, అపరాధి అంటే తప్పు చేసిన వాడిపై, రోషము అంటే కోపం, రోషం అంటే కోపం, రోషం అంటే కోపము, అణుచుకోవాలంట. రోషము ఆగి, ఆగి అంటే అణుచుకోవాలి, అణుచుకోవాలి. ఎవడన్నా అపరాధం చేసినాడు అనుకో, సమయమే వచ్చే వరకు ఆ కోపాన్ని వాడు దిగమింగుకోవాల, అప్పుడు చూపించకూడదు. హదను వేచి, మళ్ళా హదను వేచి అంటే సమయాన్ని కనిపెట్టి, లక్ష్య సిద్ధి దాకా, గురి తనకు వశమయ్యే వరకు. బాణం ఇట్లా ఇట్లా ఇంటి నుంచి లాగుతాం, గురి పెడతాం ఏదన్నా చంపడానికి జంతువుని, ఆ విధంగా అనమాట. కనిపెట్టాల, హదను వేచి బాగా సమయాన్ని కనిపెట్టి, గురి తనకు వశమయ్యే వరకు, లావునన్ తన బలిమి చేత, తన బలం చేత, లావున అంటే తన బలం చేత, శరమాగి, శరము ప్లస్ బాణాన్ని విడవక అట్లే ఇట్లా లాగాలన్నమాట. ఇట్లా లాగుతున్నాడు చూడండి, ఇట్లా ఇట్లా లాగల్లా, టక్కన వదలకూడదు. టక్కన వదిలితే ఆడు ఎట్లా, ఆడ గురి ఉండాలి కదా, జంతువు కానీ ఏదైనా కానీ. కాడ విడుచున్, చూడండి లక్ష్యము కనపడితే అప్పుడు బాణం వదలాలంట, బాణాన్ని దిగబడినట్లు. చూడు, శరమాగి కాడ విడుచు, అప్పుడు బాణం, కాడం అంటే బాణం, కాడ అంటే బాణం విచల్లంట. వింటివాడు పోలెన్, విలుకాడు వలె చెరపవలేలంట, చెరపవలేను. ఈ విలుకాడు ఏ విధంగా బాణాన్ని వదులుతున్నాడో ఆ విధంగా శరాన్ని లాగల్లా, అదును చూడల్లా. ఎప్పుడైతే మనకు మన లక్ష్యము దగ్గరలో ఉందో అప్పుడు బాణం మొదలల్లా. అంటే ఏమి, ఎవరైనా అపరాధం చేస్తే అప్పుడే వానికి శిక్ష విధించకూడదు, సమయం కోసం వేచి చూడల్లా. ఎప్పుడైతే మనకు జంతువు కరెక్ట్గా మన ముందర వచ్చినప్పుడే కదా లక్ష్యము, అప్పుడు బాణం వదిలేదే. ఎప్పుడైనా ఇప్పుడు వదిలితే ఎట్లా, అది బాణం తప్పిపోతుంది, జంతువు తప్పించుకుంటుంది. అందుకు వానికి అప్పుడప్పుడే వానికి శిక్ష విధించకుండా సమయం వచ్చే వరకు ఆగి ఉండల్లా. ఆ తర్వాత ఎప్పుడైతే వాడు పట్టుబడతాడో అప్పుడు వానికి శిక్ష విధించల్లా అని చెప్పడం అన్నాడు ఇప్పుడు ఇక్కడ, తప్పు చేసిన వానికి. నెక్స్ట్ 11వది, హితులు హితాహితులు సదాహితులు నై రాజు నెడల నిటు త్రివిధమునన్ క్షితినను చరులుందురు సంతతమున్మరి వారి దెల్పెదన్ వినుమనఘా. చాలామంది అనఘా అంటే ఓ పుణ్యాత్ముడా, వినుము అనఘా అని, వినుమనఘా అంటే వినుము ప్లస్ అనఘా, అనఘా అంటే ఓ పుణ్యాత్ముడా, కొడుకుని అంటున్నాడు అనమాట ఆయన, ఓ పుణ్యాత్ముడా. ఇక్కడ రాజు ఎడల, రాజు దగ్గర, రాజున్ ప్లస్ ఎడల అంటే రాజు దగ్గర ఎంతోమంది హితులు ఉంటారు, అహితులు కూడా ఉంటారు. హితులు అంటే ఆప్తులు, హితులు హితాహితులు, హితా ప్లస్ అహితులు అంటే ఉభయ గుణాలతో ఉంటారు కొంతమంది. ఆప్తులు కానట్టి వారు అహితులు అంటే. హితులు అంటే ఆప్తులు, అహితులు అంటే ఆప్తులు కానివారు, మన మేలును కోరని వారు అని అహితులు అంటే. ఆప్తులు, హితులు అంటే మన మేలు కోరేవాళ్ళు, అహితులు అంటే మన మేలు కోరని వారు. సదా హితులునై, సదా హితులునునై అంటే ఎల్లప్పుడూ
మేలు కోరని వారు కూడా ఉంటారు. చూడు, రాజు దగ్గర ఆప్తులు ఉంటారు, అంటే హితులు ఉంటారు, మేలు కోరే వాళ్ళు ఉంటారు, మేలు కోరని వాళ్ళు ఉంటారు, సదా అహితులు కూడా ఉంటారు. ఎల్లప్పుడూ మేలు కోరని వాడు కూడా ఉంటాడు. ఎప్పుడు మేలు కోరలు వాళ్ళు. ఆప్తులు ఎప్పుడు మేలు కోరుతారు, హితులు అంటే ఎప్పుడు మేలు కోరుతారు. అహితులు అంటే వీళ్ళు ఒక్కోసారి మేలు కోరుతారు, ఒక్కోసారి మేలు కోరరు. సదా అహితులు అంటే వాళ్ళు ఎప్పుడు మేలు కోరరు. సదా ప్లస్ అహితులు, ఎప్పుడూ మేలు కోరని వారు, ఎప్పుడు మేలు కోరని వారు, ఇట్లా వాళ్ళు ఉంటారంట. ముగ్గురు ఉంటారంట వాళ్ళు. ఇటు ఆ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే త్రివిధమునన్, 3 రకాలుగా ఉంటారంట వాళ్ళు మనుషులు. అనుచరులు ఉంటారు. అనుచరులు ఉందరు క్షితి మీద, ఈ భూమి మీద. కొంతమంది హితులు, మేలు కోరేవాళ్ళు. కొంతమంది అహితులు, మేలు కోరని వాళ్ళు. అప్పుడప్పుడు మేలు కోరరు అంతే వాళ్ళు. సదా అహితులు, వీళ్ళు ఎప్పుడు మేలు కోరరు వీళ్ళు. ఈ విధంగా మూడు రకాలుగా ఉంటారు వీళ్ళు అనుచరులు. మరి ఇంకను చూడు, మరి వారి తెలిపేదని వినుము, వారి స్వరూపాలను చెప్తాను విను, వాళ్ళు ఎట్లుంటారో అంటున్నాడు రాజు. అట్లా వాళ్ళ స్వరూపము ఎట్లుంటుందో నేను తెలుపుతానప్ప, నీకు చెప్తానప్ప. హితులు అనేవాళ్ళు ఎట్లుంటారు, అహితులు అనేవాళ్ళు ఎట్లుంటారు, సదా అహితులు అనేవాళ్ళు ఎట్లుంటారు నీకు చెప్తాను విను నువ్వు అంటున్నాడు. చూడండి ఎట్లుంటారో చూడండి వాళ్ళు. రాజధర్మాలు బోధిస్తాడు ఆయన. హితులు విషగ్రహజ్ఞబుధ బృంద కవీంద్ర పురోహితుల్ హితాహితులు ధనార్జనాది నృపకృత్య నియుక్తులు వెండి కేవలాహితులు దశావశార్పిత సమృద్ధ రమాభరణేచ్చు లౌటనాహితమునున్నట్లుగా జతుర వృత్తి జరించుట నీతిరేణికిన్. ఇంకోసారి చూడండి. హితులు విషగ్రహజ్ఞ బుధ బృంద కవీంద్ర పురోహితుల్ హితాహితులు ధనార్జనాది నృపకృత్య నియుక్తులు వెండి కేవలాహితులు దశావశార్పిత సమృద్ధ రమాభరణేచ్చు లౌటనాహితమునున్నట్లుగా జతుర వృత్తి జరించుట నీతిరేణికి. ఇక్కడ కొంతమంది హితులు, మేలు కోరేవారు. హితులు అంటే మేలు ముందు చెప్పుకున్నాం, మేలు కోరేవారు. హితులు అంటే భిషక్, చూడు ఎంతమంది ఉన్నారు దీంట్లో. భిషక్, భిషక్ అంటే ఇక్కడ వైద్యులు, డాక్టర్స్. భిషక్. గ్రహజ్ఞ అంటే జ్యోతిష్యులు. దీంట్లోనే గ్రహజ్ఞ, విషగ్రహజ్ఞ అన్నాడు. ఇలా గ్రహజ్ఞులు, గ్రహజ్ఞ, జ్యోతిష్యులు. బుధ బృంద, చూడండి ఇక్కడ బుధ బృంద. పండితులు, బుధబృందులు అంటే పండితులు. ఇంకా కవీంద్రులు, కవి ప్లస్ ఇంద్రులు, కవీంద్రులు, కవులు. ఇంకా పురోహితులు అంటే మీకు తెలుసు, మంత్రాలు చదివేవాళ్ళు. వీళ్ళంతా ఎవరు? హితులు. వీళ్ళందరూ హితాహితులు. చూడండి, పురోహితులు, హితాహితులు, హితం కోరేవాళ్ళు. వీళ్ళంతా మేలు కోరేవాళ్ళంట. రాజు మేలు కోరేవాళ్ళు వీళ్ళందరూ. ఎవరు? భిషక్ వైద్యులు, గ్రహజ్ఞ జ్యోతిష్యులు, బుధబృందులు పండితులు, పురోహితులు మరియు కవీంద్రులు. వీళ్ళంతా మేలు కోరేవాళ్ళు. ఎవరికి మేలు కోరేవాళ్ళు? వీళ్ళంతా రాజుకి మేలు కోరేవాళ్ళు. ధనార్జనాది నృపకృత్య నియుక్తులు. ధన ప్లస్ అర్జన ప్లస్ ఆది, ధనం సమీకరించుట మొదలగు కార్యక్రమాలు. ధనార్జనాది ధనం సమీకరించుట.
నృపకృత్య రాజకార్యాలందు. నృపకృత్య అంటే రాజకార్యాలందు. నృపకృత్య ధనంని సమీకరించాల, అంటే ట్యాక్స్ వసూలు చేయాల, పన్ను వసూలు చేయాల. వీళ్ళనమాట రాజకార్యాలందు నియమించబడే వాళ్ళు కొందరు ఉంటారనమాట. రాజ్య కార్యాలందు నియమించబడే వాళ్ళు కొంతమంది ఉంటారన్నమాట, అధికారులు. చూడు, నియుక్తులు. కొంతమంది ధనాన్ని సమీకరించడం, ఆర్జన అంటే సమీకరించడం. రాజు వాళ్ళని అలర్ట్ చేసింటాడు అనమాట. నువ్వు ఫలానా విలేజ్కి పో, నువ్వు ఫలానా విలేజ్కి పో, అక్కడ పోయి నువ్వు ట్యాక్స్ వసూలు చేయి, పన్ను వసూలు చేయి అని వాళ్ళని నియమించుంటాడు. అటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకా కొంతమంది వెండి అంటే మరియు అని, ఇక్కడ వెండి అంటే మరియు, వెండి అంటే మరియు. వీళ్ళు కేవల హితులు, హిత ప్లస్ అహితులు, మేలు కోరేవారిగా, మేలు కోరని వారిగా ఉంటారంట వీళ్ళంతా. కేవలం అహితులు, కేవల హితులు. చూడండి, వీళ్ళలో కొంతమంది ఎవరు రాజ్య కార్యాలు చేసేవాళ్ళు, నృపకృత్యాలు చేసేవాళ్ళు. నృపకృత్యం అంటే రాజు యొక్క కార్యక్రమాలు చేసేవాళ్ళు, ధనమును సేకరించేవాళ్ళు. వీళ్ళలో హితులు ఉంటారంట, అహితులు కూడా ఉంటారంట వీళ్ళలో. రాజు మేలు కోరే వాళ్ళు ఉంటారు, రాజు డబ్బులు దొంగిలించి తినేవాళ్ళు ఉంటారు వీళ్ళలో. రాజుకు సరిగ్గా లెక్క చెప్పే వాళ్ళు ఉంటారు, సరిగ్గా లెక్క చెప్పని వాళ్ళు కూడా ఉంటారు, అర్థం తినేసి. వీళ్ళు ముందు చెప్పినాడే, వీళ్ళందరూ వైద్యులు, మరియు జ్యోతిష్యులు, మరియు పండితులు, బుధ బృందము, కవీంద్రులు, పురోహితులు. వీళ్ళందరూ ఎవరంటే రాజు మేలు ఖచ్చితంగా కోరేవాళ్ళు. వీళ్ళంతా హితులే, వీళ్ళంతా హితులే. ఇంకా నృపకృత్యాలు చేసేవాళ్ళు, ధనార్జన చేసేవాళ్ళు, రాజు యొక్క కార్యక్రమాలు చేసేవాళ్ళు, ఎవరైతే ధనాన్ని సేకరించి రాజుకు అప్పచెప్తా అంటారో పన్ను వసూలు చేసి, వాళ్ళలో హితులు ఉంటారంట, అహితులు ఉంటారంట వాళ్ళలో. ఈ విధంగా నియమింపబడిన అధికారులు ఉంటారంట వాళ్ళు. దశావశార్పిత, దశావత అర్పిత, తమ యొక్క అశ్వస్థకు వశులై, అర్పితము రాజుకు ఇవ్వబడిన సంపదను వాళ్ళు తిరిగి రాబట్టుకొనడంలో కోరిక కలవారిగా ఉంటారంట. చూడండి ఏమంటున్నాడు. కొంతమంది ధనాన్ని దొంగలించి, కొంతమంది రాజుకు తెలిసిపోయి రాజు ఎక్కడ శిక్ష విధిస్తాడో అనే భయంతో కొంతమంది అహితులుగా మారిపోతూ ఉంటారంట. ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారంటే ఏదో ఒక తప్పు చేసి దొరికిపోతానే ఉంటారంట కొంతమంది. చూడండి, చూడండి, దశావశార్పిత, దశావత తమ యొక్క అశ్వస్థకు వశులై, అర్పిత అంటే రాజుకు ఇవ్వబడిన, సమృద్ధ రమాభరణేచ్చు తిరిగి రాబట్టుకొనడంలో, రమ అంటే సంపద, రమ అంటే ఇక్కడ సంపద, సమృద్ధమైన సంపదను రాబట్టుకొనుటలో కోరిక కలవారే ఉంటారంట. ఔటనాహితమును అట్లుగాక వారి పట్ల తాను చేసిన హితమును తదనుగుణంగా వాడు చతురవృత్తిని నేర్పు చేత. రాజు ఏం చేయాలా? అటువంటి వాళ్ళ వెళ్ళడా రాజును దెబ్బతీయడానికి చూస్తుంటారు వాళ్ళు. ఏం చేస్తాడంటే వాళ్ళు కొంతమంది తప్పు చేసి దొరికిపోతాంటారు. అప్పుడు రాజు ఏం చేస్తాడు? వాళ్ళ యొక్క సంపదనంతా లాక్కొని రాజ్యపరం చేసేస్తాడు. చట్ట ప్రకారంగా వాళ్ళ సంపద లాక్కుంటాడు, వాళ్ళని జైల్లో వేసేస్తాడు. లేదంటే వాళ్ళని వదిలేస్తాడు, వాళ్ళ సంపద అంతా దోచుకొని, పోండ్రా మీరు రాజ్యంలో ఉండొద్దండి అని. వాళ్ళు ఏం చేస్తారు? రాజ్యం బయట ఉండి రాజును అదును చూసి దెబ్బ తీయడానికి చూస్తూ అంటారు వాళ్ళు. చూడండి, వాళ్ళు చతురవృత్తి చేత. అప్పుడు రాజు ఏం చేయాలా? చతురవృత్తి చేత, నేర్పు చేత నడుచుకోవాలంట. చూడు, చరించుట, చతురవృత్తి చేత, నేర్పు చేత నడుచుకోవాలంట. ఆ విధంగా చేస్తేనే నీతి వానికి తగినది. రేనికి అంటే రాజుకి. కాబట్టి ఎవరైనా కానీ హితులు ఉంటే వాళ్ళు మంచోళ్ళే.
కొంతమంది హితులు ఉంటారు, అహితులు ఉంటారు. వాళ్ళతో కూడా ఏం మనకు రాజుకి ఏం ఇబ్బంది లేదు. కానీ కొంతమంది ఎప్పుడు అహితులుగానే ఉండి వాళ్ళు రాజుకు ఓసారి దొరికిపోతారనే భయంతో వాళ్ళు ఎప్పుడూ రాజుకు అహితులుగానే ఉంటారంట. అప్పుడు రాజు ఏం చేయాలంట, వాళ్ళు తప్పు చేసి దొరికిపోతాంటారనమాట. చట్ట ప్రకారం రాజు వాళ్ళ సంపద అంతా ఏం చేస్తాడు, రాజ్యపరం చేస్తాడు. అప్పుడు వాళ్ళు రాజుకు దెబ్బతీయాలని చూస్తూ ఉంటారు. అందుకోసము రాజు వాళ్ళ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలా. పైకి హితునుగానే కనిపించాలా వానికి, వాళ్ళకు మంచివాడుగానే కనపడాలి. రాజు నేర్పుగా ఉండాలి అటువంటి వాళ్ళ చేత. ఈ మొదటి వాళ్ళ చేత కూడా రాజుకేం భయం లేదు, ఈ రెండో వాళ్ళ చేత కూడా రాజుకేం భయం లేదు. హితుల వల్ల భయం లేదు, హితులు అహితుల వల్ల కూడా భయం లేదు. కానీ ఎప్పుడు అహితులు ఉంటారు చూడండి, వాళ్ళ వల్లే రాజుకు కొంచెం ఇబ్బంది. కానీ రాజు వాళ్ళని చూసి కంటి కనిపెట్టి వాళ్ళను వారికి హితులుగానే కనిపించాలి. రాజు మంచోడుగానే కనిపించి ఆ రాజు వాళ్ళకి నేర్పుగా వ్యవహరించాలంట. ఆ తర్వాత పాత్రభూతులెస్స బరికించి ఎతడడుగక యునొగడు చెప్పకయు మునుపుగా బానస పండ్లు దిగిన పరిగ స్వప్నముగన్న నెరిగి నొసగి వెరగు పరచుటొప్పు. అలా చూడండి, పాత్రభూతులెస్స పరికించి ఎతడడుగకయు నొకడు చెప్పకయు మునుపుగా పనస పండ్లు దిగిన బరిగ స్వప్నముగన్న నెరిగ నొసగి వెరగు పరచుటొప్పు. పాత్రభూతున్ సత్పాత్రుడైన వారిని, పాత్రభూతుడు అంటే సత్పాత్రుడు. ఎవడు మంచోడు అని లెసన్ పరికించి చక్కగా తెలుసుకోవాలా. చక్కగా తెలుసుకోవాలి. రాజు అనేవాడు సత్పాత్రుడు ఎవరు, మంచివాడు ఎవరు అని లెస్సగా చక్కగా తెలుసుకొని అతడు అడుగకయు నగడు. చూడండి, అతడు ఆ యోగ్యుడు అడగకుండానే, ఆ మంచోడు అడగకుండానే, ఇంకొకరు చెప్పడానికి పూర్వమే, చూడు, చెప్పకయు మునుపుగా అంటే ఇంతకుముందు వాడు ఎవరు చెప్పకముందే, వీడు మంచోడు అని వేరే వాళ్ళు చెప్పకముందే, పనస పండ్లు దిగిన పరిగిన్ ఉన్నట్టే ఉండి ఒక క్షణంలో పనస పండ్లు ఒకేసారి దిగుతాయంట. పనస పండ్లు ఆ పనస చెట్టు మీద మనం చూస్తే పూత కానీ ఏం కానీ కనపడదు, కానీ ఒక్కోసారి టక్కన వచ్చేసి ఉంటాయి అన్నమాట. అవి కాండం మీద పెరిగిపోయింటాయి, మనకు తెలియకుండానే పెరిగిపోయింటాయి. ఉన్నట్టే ఉండి ఒక క్షణంలోనే పనస పండ్లు దిగిపోతాయంటాయి ఇంత పెద్దగా. ఆ విధంగా స్వప్నమున్ కన్ననెరిగిన్ అన్నాడు. కలలో సకల వస్తు జాతకములను ఒక్కసారిగా చూసిన రీతిగా, కలలో మనము అన్ని విషయాలు తెలుసుకుంటాం అప్పుడప్పుడు, కొన్ని విషయాలు తెలుసుంటాయి మనకు కలలో. ఆ విధంగా ఇది కలలో ఉన్నట్లు తప్ప అంటాం చూడండి. అట్లా ఆ విధంగా వసంగి మరింతగా ఇచ్చి ఆ యోగ్యని ఆశ్చర్యపరచాలంట. నేను కలగంటానని అనుకోవాలంట వాడు, ఆ సత్పాత్రుడు. వాడిని పిలిచి పట్ట తీసుకురా డబ్బు నీకు అని వాడు కలలో కూడా ఊహించట, నాకు డబ్బు వస్తుందని. పనస చెట్టు మీద పనస పండ్లు ఎట్లా కాస్తాయి మనకు తెలియకుండానే టక్కన వచ్చేసింటాయి. అట్లా అనమాట. వాడు కలలో కూడా అనుకోండాడు వానికి డబ్బు వస్తుందని. అట్లా మంచోళ్ళని పిలిచి వాడు అడగకనే వానికి డబ్బులు ఇవ్వాలంట, ఆశ్చర్యపరచాలంట వాడిని. ఆ విధంగా చేస్తే వాడు సంబరమాచారాలతో వాడిని ముంచెత్తాలంట. వాడు ఎప్పుడు రాజుకు అనుగుణంగానే ఉంటాడంట. అటువంటి ఇంకా సత్ప్రవర్తన కలిగి ఉంటాడు అనమాట వాడు. ఎట్లయితే పనస చెట్టు మీద కాయలు మనకు తెలియకుండానే వచ్చేస్తాయో అట్లా వాడు కళ కూడా కనిన్నాడు. అట్లా వాడిని పిలిచి టక్కని మనము రాజు అనేవాడు వానికి డబ్బులు ఇస్తే వానికి అప్పుడు వాడు ఊహకందనంత సొమ్మిళ్ళంట వానికి. అప్పుడు వాడు చాలా ఇంకా గొప్పగా పనిచేస్తాడు సత్పాత్రుడు. అటువంటి వానికి ఎక్కువగా మనము ఆదరించాలా అని చెప్పడం మంచోళ్ళని. వాడు అడగకనే డబ్బు ఇల్లా అని. ఇవి రాజధర్మాలు. ఇంతటితో ఈ పాఠం అయిపోయింది. ఇంకొక వీడియోలో మనము ఈ రాజధర్మం యొక్క భాషాంశాల గురించి
ఇంకొక వీడియోలో మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.